జగిత్యాల జిల్లా రాజకీయాల్లో నేతల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం సంగతి పక్కన పెడితే కౌంటర్లకే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు విషయంలో మొదలైన వివాదం చిలికి గాలివానగా మారింది. ఈ వ్యవహారంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. కేంద్రీయ విద్యాలయం విషయంలో ఎంపీ అరవింద్ స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశం కాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయానికి వెంటనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్మదీక్షకు పిలుపునివ్వగా ఈ కార్యక్రమానికి అనుమతినివ్వాలి అంటూ బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా కొందరు నాయకుల వైఖరిపై ఎంపీ అరవింద్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో రాయకల్ మండలం ధర్మాజీపేటలో జరిగిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవం మరో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య జరిగిన వాగ్వాదం జిల్లా రాజకీయాలని ఒక్కసారిగా హిటెక్కించింది. ఇద్దరు ప్రజా ప్రతినిధులు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లడం జిల్లా ప్రజలని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాలు చేయడానికి రాదు, రాజకీయాలు నాతో చేయలేడు. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. కాంగ్రెస్ ఓడు చెప్పు, ఏ పార్టీ ఓడు ఏ స్లోగన్ ఇస్తుండో తెలియదు. జగిత్యాలకు వస్తుండే 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మోటార్ దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికి మళ్ళీ యాప్ పెట్టిందట, యూరియా కొన్నా రాకుండా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీలోటి ఫ్లెక్సీలు పెట్టే బదులు జమ చేసి గ్రామానికి వీడీసీకి అప్పయ్యపూర్ పైసలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు అధికారులందరం వెయిట్ చేసాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలు పెట్టిన తర్వాత మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మరి అన్ని ఢిల్లీ సర్కార్ అని మాట్లాడేటోళ్ళు దీనికి కూడా జవాబు చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసింది, పదవి ఉంటేంత పోతేంత. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. 2,400 మద్దతు ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదు అని అడుగుతున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అసలు యాప్ పెట్టే అవసరమే ఉండదు. అంతిమంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు టగ్ ఆఫ్ వార్ కు దిగడం, ఇందుకోసం అధికారిక కార్యక్రమాలని వేదికగా మార్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఈ రాజకీయ రగడ ఇక్కడితో ముగుస్తుందా లేక భవిష్యత్తులోనూ కొనసాగుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.